ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ను త్వరలోనే కండక్ట్ చేయబోతుంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా లాస్ట్ 6 మంత్స్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను క్విక్ రివిజన్ లాగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్. అయితే గ్రూప్ 2కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఒక కుళాయి ఒక చెట్టు ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఒక కుళాయి ఒక చెట్టు ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ ఓకేనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఒక కుళాయి ఒక చెట్టు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, సిబిఐకి ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దీనికి ప్రత్యేక డైరెక్టర్గా అజయ్ భట్నాగర్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? అజయ్ భట్నాగర్. దీనికి సిబిఐకి ప్రత్యేక డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది? గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సమావేశం అనేది న్యూఢిల్లీ వేదికగా జూలై మంత్లో జరిగింది. ఓకేనా, న్యూఢిల్లీ వేదికగా జరిగింది గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సమావేశం అనేది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని జూన్ 30న జరుపుకుంటారు. ఓకేనా, జూన్ 30న అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2023 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం ఏది? సో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్లో అత్యధికంగా మనకు ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. తమిళనాడు. దాదాపుగా 23% షేర్ని అయితే కలిగి ఉంది తమిళనాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, విదేశీ కార్మికుల కోసం డిజిటల్ నోమాడ్ స్ట్రాటజీని ఏ దేశం ఇటీవల ప్రారంభించింది? సో విదేశీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారి కోసం కెనడా ప్రభుత్వం డిజిటల్ నోమాడ్ స్ట్రాటజీని అయితే అమలు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, సన్నని ప్లాస్టిక్ సంచులు ఏవైతున్నాయో వీటిపైన పూర్తి నిషేధాన్ని అమలు చేసిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది? సన్నని ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, వీటిపైన పూర్తిగా నిషేధాన్ని అమలు చేసిన తొలి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. న్యూజిలాండ్ మనకు సన్నని ప్లాస్టిక్లను సంచులు ఏవైతున్నాయో వీటిని నిషేధాన్ని అమలు చేసిన దేశంగా నిలిచింది. ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కు కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? FAO ఏదైతుందో దీనికి కొత్త డైరెక్టర్ జనరల్గా క్యూ డొంగ్యూ అపాయింట్ అవ్వడం జరిగింది. క్యూ డొంగ్యూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కు కొత్త డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యాడు. నెక్స్ట్ వన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? శాంతియుత దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందని అడుగుతున్నారు. 126వ స్థానం ఉంది. ఓకేనా. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఖచ్చితంగా ఇండెక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఇంపార్టెంట్. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 126వ స్థానం ఉంటే ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది. వరుసగా 15వసారి ఐస్లాండ్ శాంతియుత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఐస్లాండ్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేతగా ఎవరు నిలిచారు? ఏదైతే మనకు ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ఉందో దీంట్లో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చేసి విజేతగా మ్యాక్స్ వెర్స్టాపన్ నిలవడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టాపన్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచాడు. ఇంపార్టెంట్. ఈ ఫార్ములా 1 నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతుంటారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి పోలీస్ డ్రోన్ యూనిట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి పోలీస్ డ్రోన్ యూనిట్ అనేది చెన్నైలో ప్రారంభించడం జరిగింది. తమిళనాడులోని చెన్నైలో అయితే ఈ పోలీస్ డ్రోన్ యూనిట్ని అయితే మొదటిసారిగా ప్రారంభించారు. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద హైగ్రేడ్ ఫాస్ఫేట్ నిల్వలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? సో మనకి ఇటీవల నార్వే దేశంలో ప్రపంచంలోని హైగ్రేడ్ ఫాస్ఫేట్ నిల్వలు అయితే కనుగొనడం జరిగింది నార్వే దేశంలో. ఓకేనా. నెక్స్ట్ వన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? NGT ఉంటుంది కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కొత్త చైర్పర్సన్గా షియో కుమార్ సింగ్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. షియో కుమార్ సింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రాజెక్ట్ రైలును ప్రారంభించినట్లు భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది? సో విద్యార్థులకు ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని అందించడం కోసం ప్రాజెక్ట్ రైలు అనే పథకాన్ని అయితే జార్ఖండ్ ప్రారంభించడం జరిగింది. జార్ఖండ్ స్టేట్. ఓకేనా.
నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఎన్ని దేశాలు ఎన్నుకోబడ్డాయి? ఇంపార్టెంట్ వన్, 5 దేశాలు అయితే మనకు శాశ్వత సభ్యులుగా ఎన్నుకోబడ్డాయి భద్రతా మండలిలో. ఏమేమిటంటే అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియోరా లియోన్, స్లోవేకియా. ఈ 5 దేశాలు అయితే భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలుగా ఎన్నుకోబడ్డాయి. ఓకేనా, అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియోరా లియోన్ అండ్ స్లోవేకియా. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఏ దేశం ఇటీవల రూపాయలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రారంభించింది? భారతదేశం ఇటీవల బంగ్లాదేశ్తో కలిసి మన రూపాయి ఉంటుంది కదా, రూపాయలలో ఏదైతే ఈ బిజినెస్ ఉందో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11 అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న నిర్వహిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి లభించింది? 2023 ఇయర్కు సంబంధించి లోకమాన్య తిలక్ అవార్డు అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.